హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్లీ టాక్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి సెంట్ లూయిస్లో ఉన్న ప్రీమియం అవుట్లెట్ మాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ క్లోతింగ్, షూస్, బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. ఈ ప్రీమియం అవుట్లెట్ మాల్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండెడ్ స్టోర్స్ ఉంటాయి. లైక్ ప్యూమా, అడిడాస్, అండర్ ఆర్మర్, H&M అలా డిఫరెంట్ స్టోర్స్ ఉంటాయి. మనకు ఓపిక ఉండాలి కానీ చాలా స్టోర్సే ఉంటాయి. మనం అసలు కవర్ చేయలేము ఒక రోజులో, అన్ని స్టోర్స్ ఉంటాయి. అండ్ మేము మార్నింగ్ ఆల్మోస్ట్ 10:30 ఆ టైంకి రీచ్ అయిపోయాము బ్రేక్ఫాస్ట్ చేసేసి. ఈ రోజు ఎందుకు వచ్చామంటే, ఈరోజు మా హస్బెండ్కి హాలిడే, ఇక్కడ ఇండిపెండెన్స్ డే పబ్లిక్ హాలిడే కదా, సో అలా ఏమైనా ఆఫర్స్ పెట్టారేమో ఇండిపెండెన్స్ డే కదా చూద్దాం అనేసి వచ్చాము. నేను ఇక్కడికి వచ్చాక 2 times ఇక్కడ ప్రీమియం అవుట్లెట్ మాల్కి వచ్చాను, కానీ ఎప్పుడు కూడా నేను ఓవరాల్గా మొత్తం అన్ని స్టోర్స్ కవర్ చేద్దాం అనుకున్నా అవ్వలేదు. ఒక 3-4 స్టోర్స్కి వెళ్ళినప్పటికే ఓపిక అయిపోయేది. సో ఈరోజు మార్నింగ్ వచ్చాము కదా, ఈవినింగ్ వరకు చూద్దాం ఇక్కడ ఉందామని అనుకున్నాము. బట్ కాంక్ష ఉంది కదా, చూడాలి. ఆఫ్టర్నూన్ వరకు అయితే చేద్దాము. ఆఫ్టర్నూన్ తర్వాత కాంక్ష బట్టి ఇంకా ప్లాన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనేసి. ఓపెనింగే 10 ఆ టైంకి కదా స్టోర్, సో మనమే ఉంటామేమో, ఎవరు ఉండరేమో అనుకున్నాము. మేము వెళ్ళినప్పటికే పార్కింగ్ స్లాట్స్లో చాలా మందే ఉన్నారనిపించింది. సో ఎంటర్ అయిన వెంటనే మనకి ఇలా రూట్ మ్యాప్ ఉంటుంది. మనం ఆ రూట్ మ్యాప్ని చూసి ఫాలో అయిపోవచ్చు. ఆర్ ఎల్స్ మనకి ఏదైనా పర్టికులర్గా ఈ చిల్డ్రన్ క్లోతింగ్స్ కావాలి, లేకపోతే గిఫ్ట్స్ కావాలి అనుకుంటే సపరేట్గా వాళ్ళు సార్ట్ చేసి ఉంటారు. డైరెక్ట్గా ఆ స్టోర్కి మనం వెళ్ళిపోవచ్చు. నేను ఎప్పటి నుంచో H&Mకి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను. నాకు ఇక H&Mలో కిడ్స్ క్లోతింగ్ బాగుంటాయి అనిపిస్తుంది. నేను ఆన్లైన్లో కూడా ఎక్కువ కాంక్షకి H&Mలో చూస్తూ ఉంటాను. ఎంటర్ అయిన వెంటనే ఇలా లేడీస్వి కనిపించేటప్పటికి కాంక్ష షాపింగ్ పక్కన పెట్టేసి ఇంకా నా షాపింగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ డ్రెస్సెస్ నాకు అంతగా అనిపించినవి నాకు కాస్ట్ అంత అఫోర్డబుల్ అనిపించలేదు. ఇక్కడ క్లోతింగ్ కంటే జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుంది. అంటే లైక్ మనం వెస్టర్న్ వేర్ అవుట్ఫిట్స్కి కానీ, ట్రెడిషనల్ వేర్కి కానీ ఇలా సింపుల్గా రెడీ అవ్వాలన్నప్పుడు ఈ చైన్స్ కలెక్షన్ చాలా ఎక్కువే ఉంది. పర్ల్స్, సిల్వర్, గోల్డ్ అన్నిట్లో ఉన్నాయన్నమాట. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మేబీ నాకు ఈ అవుట్ఫిట్స్ ఎందుకు నచ్చలేదంటే, క్లోత్స్ నేను ఎక్కువ ఇక్కడ ట్రై చేయలేదు ఎప్పుడు H&Mలో, అందుకని మేబీ నాకు అంత అనిపించలేదు. కిడ్స్ సెక్షన్లో కలెక్షన్స్ చాలానే ఉన్నాయి అండ్ ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇలా సపరేట్గా సేల్ సెక్షన్ అంటూ పెట్టారు. అక్కడ మనకు వచ్చిన డిస్కౌంట్స్ కంటే ఇంకా కొంచెం తక్కువ ప్రైస్కే ఉంటున్నాయి. అండ్ ఈ డిస్కౌంట్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి ఒక్కొక్క క్లోతింగ్కి. ఓపిక మీద వెతుక్కుంటే మనకి రీజనబుల్కే వస్తాయి అనిపించింది నాకు ఇక్కడ క్లోతింగ్. లైక్ తర్వాత మేము ఇంకా పూమాలో ఎంటర్ అయ్యాము. దీంట్లో ఏంటంటే మనకి ఓవరాల్ స్టోర్లో మనకి 75% ఆఫ్ నడుస్తుంది. ఇక్కడ ఆఫర్స్ ఓకే. అండ్ టీషర్ట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, రీజనబుల్ అనిపించాయి నాకు టీషర్ట్స్ అయితే. అండ్ జెంట్స్ టీషర్ట్ కంటే లేడీస్ టీషర్ట్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి, కలర్స్ కానీ. అలానే ఇక్కడ షూ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు కనిపిస్తున్న ప్రైస్ పైన మళ్ళీ మనకి 50% ఆఫ్ ఉంటుంది. ఓవరాల్ అన్ని షూస్ పైన మనకి 50% ఆఫ్ ఉంది. అలానే మేము కాంక్షకి షూస్ కొందామనేసి ట్రై చేసాము, బట్ కాంక్షకి సైజు, మోడల్ మ్యాచ్ అవ్వలేదు. సో ఇంకా నెక్స్ట్ మేము పోలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఈ పోలో స్టోర్లో ఏంటంటే మనకి ఉన్న క్లియరెన్స్ సేల్ పైన మళ్ళీ అడిషనల్ 25% ఆఫ్ ఉంది కదా. సో చూద్దాం ఒకసారి క్లియరెన్స్ సేల్ ఎలా ఉందో అనేసి వెళ్ళాము. ఇక్కడ లోపలికి వెళ్తే నాకు కలెక్షన్ అంతగా అనిపించలేదు. నేను ఎప్పుడు పోలోలో ఎప్పుడు ట్రై చేయలేదు. సో నార్మల్గా చూద్దాం ఒకసారి, ఆఫర్స్ బాగుండి కలెక్షన్ మంచిగా అనిపిస్తే ట్రై చేయొచ్చులే అని అనేసి వెళ్ళాము. సో నేను ఒక 15 minutes అలా తిరిగేసి విండో షాపింగ్లో చేసేసి బయటకు వచ్చేసాను. అందుకే ఎక్కువ మీకు కూడా కలెక్షన్స్ ఏం చూపించలేదు. ఆఫర్స్ అంతగా ఏం లేవు లోపల నాకు అనిపించింది. వాళ్ళు ఆల్రెడీ ఇండివిజువల్ సెక్షన్స్కి ఆఫర్స్ పెట్టారు, కానీ నాకు అంతగా అనిపించలేదు. ఇంకా బయటకు వచ్చినప్పటికీ ఇలా కిచెన్ వేర్ స్టోర్ కనిపించింది. వెళ్దామా అని అనుకునే లోపల షాపింగ్ కోసం వచ్చాము కదా, లోపలికి వెళ్తే అప్పుడే బయటకు రామని అనేసి ఇక్కడ అడిడాస్ స్టోర్ కనిపిస్తే వెళ్ళాము. దీంట్లో మనకి 50% ఆఫ్ నడుస్తుంది. టీ షర్ట్ కలెక్షన్స్ ఎక్కువ బాగున్నాయి. నేను ఎక్కువ ఇలా లూజ్ టీ షర్ట్స్ ప్రిఫర్ చేస్తాను. ఈ అడిడాస్ నుంచి నేను ఎక్కువ టీ షర్ట్స్ తీసుకుంటాను. ఇక్కడ క్వాలిటీ చాలా బాగా అనిపిస్తుంది. అలానే ఇక్కడ స్పోర్ట్స్ వేర్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ మనం పూమాలో చూసాం కదా ఇందాక షూ కలెక్షన్, అలానే ఇక్కడ కూడా చాలా షూ కలెక్షన్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా అన్ని షూస్ పైన మనకు 50% ఆఫ్ ఉంది. సో ఇక్కడ కూడా ట్రై చేసాం మేము కాంక్షకి, బట్ మ్యాచ్ అవ్వలేదు. సరేలే ఇంకా ఆన్లైన్లో కానీ ఇంకెక్కడైనా కానీ చూద్దాం అనేసి వచ్చేసాము. తర్వాత లెవీ స్టోర్లోకి వెళ్ళాము. లెవీ స్టోర్లో అయితే కిడ్స్ కలెక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ అలానే ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి ఉన్న 50% ఆఫ్ వాటి పైన కూడా అడిషనల్ ఆఫర్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మనకి ఆల్రెడీ చాలా వరకు 50% ఆఫ్, 60% ఆఫ్ అలానే ఉంది. అండ్ ఉన్న ఆఫర్స్ పైన అడిషనల్ మళ్ళీ వాళ్ళు 30% ఆఫర్ కూడా నడుస్తున్నాయి అక్కడ. అంటే లైక్ వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ కానీ, నైట్ వేర్ కానీ చాలా బాగుంది. కిడ్స్కి అయితే మాత్రం ఇక్కడ వెళ్ళొచ్చు. అలానే సేమ్ లెవీస్ లానే గ్యాప్ స్టోర్లో కూడా చాలా బాగా అనిపించాయి
నాకు ఆఫర్స్ కానీ అన్నీ. అలానే మనకి గ్యాప్లో లేడీస్ కలెక్షన్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి, లైక్ 50% అలాగా. లెవిస్లో అయితే ఓన్లీ కిడ్స్ వేర్కే ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయి. గ్యాప్లో అయితే లేడీస్ కలెక్షన్లో కూడా 50% ఆఫ్ నడుస్తుంది. లైక్ వెస్ట్రన్ వేర్ షర్ట్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ గ్యాప్లో. ఆల్మోస్ట్ అప్పటికే 2:30 అయిపోతుంది. ఇంకా లేట్గా బ్రేక్ఫాస్ట్ తిన్నాం కదా అనేసి ఇంకా మిడిల్లో ఆల్రెడీ స్నాక్స్ అలా తింటూ ఉంది కాంక్ష. బట్ లంచ్ పెట్టాలి అనేసి ఇంక ఇక్కడ మాల్లోనే ఫుడ్ జోన్ ఉంటే వెళ్ళాము. మా ఇద్దరికి మేము ఆర్డర్ ఇచ్చాము. కాంక్షకి అయితే నేను ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుంచే. ఇంకా ఫుడ్ తిన్నాక ఇక్కడ కొంచెం గేమ్స్ లాగా అలా ఉంటే కొంచెం ఆడుకుంది. తర్వాత కాటర్ స్టోర్స్కి వెళ్ళాము. ఇక్కడ కిడ్స్ కలెక్షన్ చాలా బాగుంటాయి. కిడ్స్ క్లోతింగ్ కావాలనుకుంటే పక్కాగా ఇది ప్రిఫర్ చేయండి, చాలా రీజనబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఓన్లీ 5 years లోపల ఉన్న కిడ్స్ వాళ్ళకే లైక్ నైట్ వేర్ కలెక్షన్, వెస్టర్న్ వేర్ కలెక్షన్, చాలా అవుట్ఫిట్స్ ఉంటాయి. అలానే మనకి ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ నడుస్తూనే ఉంటుంది. క్లియరెన్స్ సేలే కాదు, నార్మల్ ఉన్న క్లోతింగ్ కలెక్షన్ పైన కూడా మనకి చాలా డిస్కౌంట్స్ ఆఫర్స్ ఉంటూ ఉంటాయి. ఇక్కడ క్లోతింగే కాదు, టాయ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం కిడ్స్ కలెక్షన్ కదా, అందుకని చాలా క్యూట్గా ఉంటాయి. అలానే ఇక్కడ క్లాత్సే కాదు, లైక్ షూస్, అలానే మనకి యాక్సెసరీస్ ఉంటాయి కదా, లైక్ గాగల్స్, అలాంటివి కూడా దొరుకుతాయి. ఇంకా అలా బయటకు వచ్చేసాము. ఇంకా కాంక్ష క్రాంకీ అయిపోతుంది అనేసి. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చిల్డ్రన్స్ ప్లేస్ అవుట్లెట్ ఉంది కదా, ఈ స్టోర్ కూడా చాలా బాగుంటుంది, కలెక్షన్ చాలా బాగుంటాయి కిడ్స్కి అనేసి విన్నాను నేను. బట్ ఈసారి కుదరలేదు. ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు ఈ కలెక్షన్ కూడా చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.